అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటగా లెక్కలేని నా కృతజ్ఞత స్తుతులు తెలియపరుస్తూ ఈరోజు బైబిల్ క్లాస్కి చేరవచ్చిన నా సహోదరి సహోదరుని మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ, అలాగే మరి ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్లో వాక్యాన్ని ఆలకిస్తున్న సహోదరి సహోదరులైన ప్రతి ఒక్కరికి మరి మా కొరకు ప్రార్థిస్తూ ఎంతో శ్రద్ధగా మరి ఇతర దేశాల్లో ఉండి కూడా వాక్యాన్ని వింటూ మా పరిచర్య కొరకు ప్రార్థిస్తూ మరి ఎంతగానో వాక్యంలో బలపరచబడుతున్న మీ అందరికీ తాటిపూరులో ఉన్న క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని మన వాక్య పరిచయంలోనికి వెళ్దాం. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమందు వాసినుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి లెక్కలేని మా కృతజ్ఞతా స్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి గడిచిన గురువారం నుంచి గురువారం దాకా మమ్మల్ని కాపాడి సజీవులు ఉంచారు. ఈ గురువారం మరొకసారి మీ సన్నిధిలో ఉండి మీ మాటలు వినడానికి, మీ బిడ్డలుగా తండ్రి సంఘముగా కూడి మరి మిమ్మల్ని ఘనపరచడానికి మాకు ఇచ్చిన ఈ సమయానికి స్తోత్రాలు. మరి వాక్య పరిచయలోనికి వెళుతుండగా తండ్రి ఈ పరిశుద్ధాత్మ సహాయమును, జ్ఞానమును, గ్రహింపును మరి ఎక్కువగా మాకు దయచేయండి. విని విడిచిపెట్టేవారుగా కాకుండా, చెప్పి మర్చిపోయేవారుగా కాకుండా, చెప్పిన దానిని బట్టి నేర్చుకునే దానిని బట్టి మా జీవితాలను మా నడతలను మలుచుకోవడానికి, మీ ఇష్టపూర్వకంగా తండ్రి మా జీవితాలను కొనసాగించడానికి తండ్రి అంగీకారమైన హృదయాలు మాకు ఇవ్వండి. మిమ్మల్ని ఎదిరించేవారుగా, మీ పరిచర్య పైన తిరుగుబాటు వారిగా మేము ఉండకుండా తండ్రి, మీ పరిచర్యకు మేము ఆటంకపరిచేవారుగా, ఆటంకులుగా ఉండకుండా తండ్రి, మరి మా వలన ఒక ఆత్మైన సంఘంలోనికి రాబట్టపడడానికి మీరు మమ్మల్ని పిలిచారు కనుక తండ్రి మమ్మల్ని బలపరిచిన వారిని బట్టి మేము ఎలా రక్షించబడ్డాము. మేము బలపరచబడి సంఘంలో పనిచేస్తూ మేము చేసే పరిచర్య ద్వారా తండ్రి మరొక ఆత్మ సంఘంలోనికి నడిపించబడగలిగిన భాగ్యాలను, అటువంటి రక్షణ సువార్తను ప్రకటించగలిగిన సామర్థ్యాన్ని సంఘానికి ఇచ్చారు. మరి తండ్రి లోకమంతటా తండ్రి సత్యవాక్యాన్ని ప్రకటించాలి. సకల జనులకు సాక్షార్థమై మరి సువార్త ప్రకటించబడడానికి తండ్రి ప్రతి ఒక్కరికి తగిన మనసును దయచేయమని, సంఘాన్ని వాక్యంలో బలపరిచి ప్రోత్సాహకరమైన హృదయాలతో తండ్రి మీ పనిలో ముందుకు రావడానికి, మీ పని జరిగించడంలో తండ్రి సహకారులుగా ఉండడానికి ప్రతి ఒక్కరికి దయచేయమని, ఆయా ప్రాంతాల్లో ఆయా దేశాల్లో ఉండి లైవ్ ద్వారా మీ వాక్యాన్ని ఆలకిస్తున్న సహోదరి సహోదరులైన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఘనతను, మహిమను, ప్రభావములను మీరే మా అందరి ద్వారా పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నామా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. విలువైన దేవుని సంగతులను గ్రంథం నుంచి మనం నేర్చుకుందాం. దేవుడు మనకు అప్పగించిన పనిని చేయాలి. దేవుడు మనకిచ్చిన రక్షణను కాపాడుకోవాలి. ఇవాళ సంఘము ద్వారా మనం నేర్చుకునే విధానము ఇదే. మనం ఏ వాక్యం అయితే వింటున్నామో, ఏ వాక్యం అయితే నేర్చుకుంటున్నామో, ఏ వాక్యంలో అయితే బలపడుతున్నామో ఆ వాక్యము ఇతరులకు రక్షణార్థంగా ఉంది. ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించడంలో మనం చాలా కష్టపడి కృషి చేయవలసిన వారమే. కొన్ని మాటలను దైవ గ్రంథం నుంచి మనం చదువుకుందాం. మార్కు సువార్తలోనికి మనం వెళదాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుతాం. మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. యేసుక్రీస్తు వారు ఇచ్చిన ప్రామాణికమైన చట్టం ఇది. ఏంటంటే సర్వలోకానికి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. అంశం రాసుకుంది, సువార్త ఎలా ప్రకటించాలి. ఈరోజు మనం నేర్చుకునే పాఠం సువార్త ఎలా ప్రకటించాలి.
ఎలా ప్రకటించాలి? సర్వలోకానికి వెళ్ళి ప్రకటించాలి. అదే యేసుక్రీస్తు ఆయన ఏర్పరచుకున్న 12 మంది అపోస్తులతో శిష్యులతో మాట్లాడుతున్న మాటలు. సర్వ సృష్టికి మీరేం చేయాలి? సువార్తను ప్రకటించాలి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి అని అంటే సర్వలోకానికి మనం వెళ్ళాలి. అంతేనండి. యేసు ప్రభు ఆయనను గూర్చి మానవాళందరికీ ప్రకటించడానికి ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? సర్వలోకానికి. సర్వలోకం అంటే ఆకాశము క్రింద భూమి ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా సంచారం చేసే ప్రతి మనిషికి ఏం చేయాలి? ఇప్పుడు సువార్తను ప్రకటించాలి. ఈరోజు మనం ఆలోచించాలి. సాక్షార్థమైనంత మట్టుకు, సాధ్యమైనంత మట్టుకు అపోస్తలులు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించారు. ఇంకా సువార్తే అందని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. సువార్త ఏంటో తెలియని ప్రజలు ఉన్నారు. యేసు ప్రభు ఎవరో అర్థం చేసుకోలేని ఇంకా మానవ జాతి ఎంతో ఉంది. కానీ శిష్యులు తమ కాలంలో తమకు అప్పగించిన పరిచర్యలు నమ్మకంగా వారి నేర వరకు ఎక్కడ దాకా తీసుకువెళ్లాలో అక్కడ దాకా సువార్తను ప్రకటించారు. ఇవాళ వారు పడిన ప్రయాసం ఎంత గొప్పది అని అంటే ఎప్పటికీ సువార్త ప్రయాణం చేస్తూనే ఉంది. ఆగిపోయిందా? వారు కొనసాగించిన సువార్త, ఇంకా చెప్పాలంటే దీనిని కొనసాగించి ప్రకటించి అప్పగించిన యేసుక్రీస్తు మొదలుకొని ఈ రోజు వరకు సువార్త ప్రకటించబడుతూనే ఉన్నది. నీరు పల్ల ప్రదేశంలోనికి వెలగవతి మార్గాన్ని తీసుకుంటుందో సువార్త లేని ప్రదేశాలకు సువార్త వెళుతూనే అయినా సువార్తన అందని ఎన్నో గ్రామాల్లో ఇంకా మిగిలే ఉంటాయి. మనం అనుకోవాలి, ఒకసారి ఆలోచించుకోవాలి. యేసుక్రీస్తు పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆ సువార్త గురించి వారు నేర్చుకున్నారు. నేర్చుకున్న దానిని సర్వలోకానికి ప్రకటించుకున్నారు. వారు నేర్చుకున్నది ప్రకటించారు. పెంతుకొస్తు దినాన్న 3000 మంది ఆ సువార్త ద్వారా రక్షణ పొంది సంఘముగా కట్టబడ్డారు. ఆ శిష్యుల సంఖ్య సువార్త ప్రకటించడం ద్వారా పెరుగుతూనే ఉంది. 3000 మంది 4000 మంది అయ్యారు. 4000 మంది 5000 మంది అయ్యారు. 5000 నుంచి ఇంకా లెక్కింపు లేదండి. సంఖ్యకు మించిరి శిష్యులు విస్తారమయ్యేరి అని అపోస్తుల కార్యం అంతా ప్రకటించబడు. అంటే అపోస్తుల తర్వాత ఆదిమ సంఘములోకి వచ్చిన వారు కూడా ప్రకటిస్తూనే ఉన్నారు. వారిలో మనకి ఎక్కువగా కనపడతాడు స్టెఫను. ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు ప్రకటించడే లేదా? అపోస్తుల ద్వారా రక్షణలోనికి వచ్చిన శిష్యుడైన స్టెఫను, అలాగే ఫిలిప్పు, అలాగే ఎంతో మంది సువార్తను అలా భుజాల మీద వేసుకుని ప్రకటించిన వారిని మనం చూస్తాం. అలాగే అకుల, ప్రిస్కిల్ల, వారి తర్వాత అపోస్తుడైన పౌలు సువార్త భారాన్ని మోసుకెళ్తూనే ఉన్నారు. అపోస్తుడైన పౌలు అన్యజనులకు, సొంత జనులకు, యూదులకు సాక్షార్థమే ఆయన సామర్థ్యం కొలిది సువార్త ఎక్కడ వరకు మోసుకు వెళ్ళాలో అక్కడ వరకు మోసుకెళ్ళాడు. ఆయన తన్ని తరిమేసిన, కొట్టిన, తిట్టిన, చిత్రహింసలు చేసిన వారికి అప్పగింపబడిన బాధ్యత విడిచిపెట్టలేదు. ఈరోజు మనకు అంత చిత్రహింసలు ఏమి లేదు. ఉన్నాయంటారా? శ్రమలు ఉన్నాయంటారా? కష్టాలు ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే కుటుంబంలో పడుతున్నామేమో తప్ప, కానీ వ్యక్తిగతంగా అనుభవిస్తున్నామేమో తప్ప, కానీ సువార్త పక్షంగా నేను శ్రమ పడతానని అని చెప్పుకోవడానికి మనకు యోగ్యత ఉందా? చెప్పాలి మనం. ఇవాళ నేను సువార్త కొరకు ఈరోజు కష్టపడ్డాను, ఈ అవమానం పొందానని చెప్పుకోవడానికి మనం సరిపోతామా? ఎందుకని వస్తున్నాం ఆదివారం, వెళ్ళిపోయి మనం పని చేసుకున్నాం. కుదిరితే మంగళవారం వస్తున్నాం, కుదరకపోతే గురువారం వస్తాం. గురువారం కుదరకపోతే మళ్ళీ వారం దాకా, ఆదివారం దాకా కనపడం. అంటే ప్రతిరోజు మన కుటుంబాల కొరకు, మన జీవితం కొరకు, మన స్వార్థం కొరకే కష్టపడి శ్రమ పడుతున్నాం తప్ప, కానీ మనం రక్షించిన ప్రభు కొరకు కనీసం ఆలోచన లేదు, ప్రయాస లేదు. నన్ను రక్షించిన వాని వార్త రక్షణ తెలియని వాడికి, ప్రభు విలువని ఎరగని వాడికి కనీసం పక్కన ఉన్న వారికి చెబుతామన్న బాధ్యత కూడా మనకే ఆలోచించాలి. ఒకవేళ బాధ్యత ఉన్న దాన్ని సద్వినియోగం చేసుకుంటాం.
సర్వలోకానికి వెళ్ళక్కర్లేదండి. మనం మన ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటున్నామా? మన వీధిలో వాళ్ళకి కనీసం అవకాశం కుదిరినప్పుడు ఎవరికైనా పంచుతున్నామా? మన గ్రామంలో ప్రయాసపడుతున్నామా? ఆ మాత్రం కూడా మనకేమీ లేదు. కానీ క్రైస్తవులు మనం చెప్పుకోవడానికి గుండెలు బాదుకుంటాం. నేను విశ్వాసాన్ని చెప్పుకోవడానికి ఎన్నో రుజువులు అయినా చేసుకుంటాం. కానీ ప్రయాస భారం అనేది కొదువుగా మన జీవితంలో ఉంది. అది మర్చిపోం. సువార్త సర్వ సృష్టికి ప్రకటించబడాలంటే సర్వలోకానికి వెళ్ళాలి. ఒక మాట మీకు చూపిస్తారు. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 15వ అధ్యాయం 19-20 వచనాలు రాసుకో. 19-20 వచనం 15 అధ్యాయం 18 నుంచి కలిసి ఉంటాయి. మనం చదువుతాం. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపున. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? అపోస్తలుడైన పౌలు. ఎందులో బలం ఉన్నదంట ఆయనకి? అన్యజనులు వాక్యమునకు ఏమవ్వాలంట? విధేయుడు అవ్వాలి. విధేయులగునట్లు వాక్యము చేతను. ఆ మాటలో చూడండి. అంటే దేని కొరకు ప్రయాసపడుతున్నాడు? ఏం కలిగి ఉన్నాడు ఆయన? ఆ వాక్యము చేత ప్రభుకు విధేయులను చేయాలని పౌలు బలాన్ని చేకూర్చుకుంటాడంట. అక్కడ ఒక మాట చెప్పాడు, క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్య కార్యముల బలము చేతను. అంటే యేసుక్రీస్తు ద్వారా అపోస్తలులు చేయించిన కార్యాలండి. వాటి బలము చేతను. ఇప్పుడు ఒక్కొక్కరు క్రియలు చూసి బలపడతారు, అంటే విధేయులు అవుతారు. కొంతమంది ఉన్నారు మహత్య కార్యాలు, గొప్ప కార్యాలు జరిగితే దేవుని పట్ల విధేయులు అవుతారు. కొంతమంది క్రియలు జరగకపోయినా వాక్యమును బట్టి బలపరచబడతారు. వారు వాక్యమును బట్టి విధేయులు అవుతారు. ఎవరికే? ప్రభువులు. అంటే ఒక్కొక్కల హృదయం ఒక్కొక్క విధంగా ఏమవుతుంది? ప్రేరేపించబడుతుంది. ఓకేనండి. మరి అక్కడ అన్నాడు పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు ద్వారా ఏమైతే చేయించాడో వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగిస్తలేదు. అంటే ఆయన ఎలా బలపరచబడ్డాడు, ఎలా విధేయుడయ్యాడో, దేనిని బట్టి ఆయన బలముగా సువార్త చేస్తున్నాడో అన్యజనుల మధ్యన ఆ బలాన్ని గురుతులు చెప్పి మాట్లాడుతున్నాడండి పౌలు. మరి దేనిని గురించి నేను మాట్లాడే తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చూడండి. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. అంటే అర్థం ఏంటి? ఆయన చేసిన ప్రయాస, పని, కష్టం. నేను ఇల్లూరికి ప్రాంతముల వరకు అయ్యాక ప్రదేశముల వరకు వెళ్ళి ఏం ప్రకటించానంటున్నాడు? సువార్త. ఎలా ప్రకటించాడంట? పూర్ణముగా. అంటే ఎక్కడా లోటు. ఆయన ప్రకటించే సువార్తలో గాని వాక్యములో గాని యేసుక్రీస్తు నామమునకు అనేకులు విధేయులు అవడంలో గాని ఆయన సంపూర్ణంగానే ప్రకటించాడట. ఇవాళ మనం అర్థం చేసుకోవాలి. మనలను బలపరుచుకోవడంలో పూర్ణమయ్యామా? విశ్వాసంలో మనం ఏమవ్వాలి? సంపూర్ణం అవ్వాలి. మన విశ్వాసంలో మనం సంపూర్ణమయ్యామా? మన రక్షణలో మనకి పూర్ణత దొరుకుతుందా? మనం అర్థం చేసుకోవాలి. మనమే పూర్ణ విశ్వాసం లేకపోతే, పూర్ణ ధైర్యం ప్రభు పట్ల లేకపోతే
ఈ సువార్తను ఎక్కడ వరకు మనం తీసుకెళ్ళగలం ఆలోచించాలి. ఒక్క మాట మీకు చెప్తున్నాను. ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయం మొదలుకున్న 2-3 అధ్యాయుల వరకు 7 సంఘాల గురించి మాట్లాడుతాడు. అవునా? ఎఫెసీ సంఘం, పెర్గమ సంఘం, ఫిలదెల్ఫియా సంఘం, స్మోర్నా సంఘం, ఇంకా ఉన్నాయి 7 సంఘాలు. లవొదికయ సంఘం. ఈ 7 సంఘాలను యేసు ప్రభు ప్రశ్నిస్తాడండి. ఆయన ప్రత్యక్షం చేసుకుంటూ వారి క్రియలను ఎత్తి చూపుతాడు, లోపాలను ఎత్తి చూపుతాడు. అక్కడ ఓ సంఘాన్ని గురించి మాట్లాడుతూ, నేను నిన్ను ఉమ్మి వేయవలసి ఉన్నాను. అవునా? నేను నిన్ను ఉమ్మి వేయవలసి ఉన్నాను, బయటకు ఊసేయవలసి వచ్చింది పరిస్థితి అని చెప్తాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, సంఘం ఉంది, సంఘంలో మనం ఉన్నామనేది కాదు. సంఘము ఎంత ప్రయాసపడుతుంది అంటే, మనము సంఘములో నుండి ఈ తాటిపూరులో ఉన్న సంఘం సువార్త కొరకు ఎంత ప్రయాసపడుతుంది. అందరి దాకా సువార్త తీసుకెళ్ళి మనల్ని అడగడంటారా? ఆలోచించండి. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఆయా ప్రదేశాల్లో వారున్న స్థితిలో ఆనాడు ప్రయాసపడిన 7 సంఘాలనే ప్రశ్నిస్తున్నాడంటే, ఈరోజు ఇంత సత్యం ఎరిగి, ఆయన నామము ఎరిగి, సువార్త నేర్చుకుని బలపరచబడుతున్న మనల్ని మన వరకే ఉంచుకొని ఇతరుల వరకు మనం తీసుకెళ్ళకపోతే మనల్ని ప్రశ్నించడా? తాడిపరి సంఘాన్ని అడగడా? చెప్పాలి. అడుగుతాడు లేదా? ప్రశ్నిస్తాడు లేదా? ఎవరిని అడుగుతాడు? తాడిపరి సంఘం అంటే సంఘములో ఉన్న ప్రతి విశ్వాసాన్ని అడుగుతాడే లేదా? స్త్రీలైనా సరే, పురుషులైనా సరే, మనల్ని అందరిని అడుగుతాడు. కాబట్టి అడిగేటప్పుడు ఆయన చెప్పడానికి మన సాక్ష్యం ఏముంది, మన కష్టం ఏముంది, ఒక్కసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పౌలు ఇల్లూరికి ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడం బలముగా, నన్ను బలపరిచిన ప్రభు, నా పట్ల మార్చి కార్యాలు, గొప్ప కార్యాలు చేసిన ప్రభు. అంతేకాదు, పరిశుద్ధాత్మ నన్ను బలపరిచిన విధము చేస్తాను. నేను అనేకుడికి ఏం చెప్తున్నాను అన్నాడు? సువార్త. చెప్పాలంటే అన్యజనులు విధేయులు అవ్వాలండి. సంపూర్ణంగా ప్రకటిస్తున్నాడండి. సువార్త సంపూర్ణంగా ప్రకటించను అన్నాడు కదా, బలముతో ప్రకటించను అన్నాడు కదా. ఆయనకి ఏ బాధలో లేవా? ఏ కష్టాలు రాలేదా? ఎన్నోసార్లు కొట్టేసి విడిచేశారండి యెరూషలేము వీధుల్లో. పౌలు కూడా కొరింథీ సంఘానికి సాక్షాత్తంగా చెప్పాడు, 1 తక్కువ 49 దెబ్బలు ఎన్నిసార్లు తిన్నానన్నాడు? 1 తక్కువ 49 కొరడా దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడు? 5 మార్లు. 5 మార్లు తిన్నాడు. ఎవరి కొరకు? తనను రక్షించి బలపరిచిన క్రీస్తు. నన్ను నేను రక్షించుకున్నాను కదా, ఈ కష్టాలు ఎందుకు, నా విశ్వాసం కొనసాగించుకుంటే చాలని ఆగిపోతే ఎవరైనా నిలబెడతారా? కాబట్టి నాకు అప్పగించిన పని, నన్ను రక్షించిన వాడు నేను ఒకరినైనా రక్షించాలి, ఇతరునైనా రక్షించాలని సాక్షాత్తమైనంత ఊపిరి ఉన్నంత వరకు, బలం ఉన్నంత వరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. బలం తగ్గిపోయినా, అవకాశం లేకపోయినా అంటే కటకటాల మధ్యన, అంటే చెరసాల మధ్యన ఖైదీగా జైల్లో ఉండి, మొత్తాయిగా ఉండి ఏం చేశాడండి? ఆయన కదలలేని సంఖ్యలతో కాళ్ళను చేతులు బంధించేసిన ఏం చేశాడండి? ఆయనకున్న ఆ బుర్రను, ఆయనకున్న ఆ నోరును ఉపయోగించి లెటర్ రూపంలో నేను వాక్యాన్ని పంపించకపోతే నేను తెలిసిన సత్యం నాలోనే నాతోటినే అంతమైపోతుంది. దీన్ని వేగంగా బయటకు పంపించాలని తన దగ్గర ఉన్న మార్కు చేత, లూకా చేత, తిమోతి చేత, ఎపఫ్రా చేత ఎంత ప్రయాసపడ్డాడండి. అలా ప్రయాసపడ్డాడు కాబట్టి ఈరోజు మన కుర్చీలో కూర్చుని యేసు ప్రభు గొప్పతనాన్ని నేర్చుకోండి. కనీసం వారిలాగా సరసాల్లో ఉండి కొడతాలు దెబ్బలు తినేసి కొట్టించుకుని తిట్టించుకునే పరిస్థితి మనకు దేవుడు ఇవ్వాల. మనం ఎవరి దగ్గరికి వాక్యం తీసుకెళ్ళి గౌరవించే పరిస్థితి వద్దంటే సింపుల్గా ఎదరికి వెళ్ళిపోతున్నాం అంతే. కాబట్టి మనకు అప్పగించిన పనిని సంపూర్ణంగా చేయవలసిన వారిని మనం ఉన్నాం. కాబట్టి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి.
సువార్తను ఎలా ప్రకటించాలి? సర్వ సృష్టికి, సర్వలోకానికి వెళ్ళి ప్రకటించాలి. సంపూర్ణంగా, పూర్ణముగా, బలముతో సువార్త ప్రకటించాలి. మరొక మాట మీకు చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 1 కొరింథీ 16వ వచనాన్ని మనం చదువుతాం. ఎవరు? నేను అంటే పౌలు. నేను సువార్తను ప్రకటించుచున్నాను అంటే నేను కాబట్టి ప్రకటిస్తున్నాను. నాకున్నంత జ్ఞానం ఎవరికి దేవుడు ఇవ్వలేదని అతిశయం ఆయనకేమీ లేదు. ఇంకా చెప్పాలంటే అపోస్తలులుగా అంటే గొప్పవాడిని ఎక్కడ కూడా విర్రవీగినట్టుగా గ్రంథం చెప్పలేదు. నేను సువార్తను ప్రకటించుతున్నాను, నాకేం లేదన్నాడు అంటే దాని అర్థం ఏంటి? సువార్త ప్రకటించే వారికి ఏం రావచ్చు? ఇవాళ లేరా? నాకంటే జ్ఞానం లేని వారు ఉన్నారు, నాకంటే బలవంతులు కాదు, నేను చేసేంత పరిచర్య ఎవరో చేస్తలేదని ఇవాళ వాక్యములో బలపడి గొప్ప పని చేస్తున్న వారు కొందరు ఉన్నారని అతిశయించు. కానీ పౌలు అంతటి వాడు 14 పత్రికలు రాసి సువార్త కొరకు అంత శ్రమ పడినా నాకేమి లేదన్నాడు. అతిశయము లేదు, అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము, ఇంకో మాటగా తీసుకుంటే బాధ్యత. అవునా? భారం మన పైన ఏముంటుంది? వ్యక్తిగతంగా మనం చూసుకుంటే కుటుంబ భారం ఉంటుంది, బిడ్డల బాధ్యత ఉంటుంది, మనకి ఒక్కొక్క భారం ఉంది. అవునట్టు కాదండి? అంటే మన కుటుంబంలో మన భారం, మన బాధ్యత ఎలా ఉందో సంఘంలో ఉన్న స్వార్థికుడికి, విశ్వాసకుడు ఏముంది? భారము ఉంది, బాధ్యత ఉంది. భారం అంటే అర్థం ఏంటి? స్వార్థను మోసుకెళ్ళడం, స్వార్థను మోసుకెళ్ళడం. భారం. బాధ్యత ఏంటంటే మనం మోసుకెళ్తున్న దానిని, ఏం మోసుకెళ్తున్నామో, ఏ ప్రకటిస్తున్నామో ఇతరులకు తెలియపరచాలి. అవునా కాదు? పౌలు ఏం వస్తున్నాడు? ఒక మాట, మత్తయి సువార్త. మళ్ళీ ఇక్కడ కొత్త ముయ్యొద్దు. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ఒకసారి మనం చదువుతాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు. ఎవరు మాట్లాడుతున్న మాట్లాడి? యేసు ప్రభు ఈ భూమి మీద ఉండి సువార్త ప్రకటిస్తున్నప్పుడు నా యొద్దకు రండి అన్నాడు. మరలా రమ్మని పిలుస్తున్నాడు కదా. పిలువబడుతున్న వారు ఎలా ఉన్నారని చెప్తున్నాడు యేసు ప్రభు. ఖాళీగా ఉన్న వాళ్ళు నేను పిలుస్తలేదైనా, ప్రయాసపడి చాలా ప్రయాసపడుతున్నారు. ఏం మోస్తున్నారు? భారం మోస్తారు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఎవరి దగ్గరికి రావాలి? క్రీస్తు దగ్గర. నా యొద్దకు రండి. అంటే ఇప్పుడు చాలా మందికి ప్రయాసం ఉంది, భారం ఉంది లోకంలో, ఏమి లేదు. అది నీకు అర్థమవుతుందా? ప్రయాసపడుతున్నారు, భారం మోసుకుంటున్నారు, కానీ ఏమి లేదు, వాటి వలన విశ్రాంతి లేదు. ఓకేనా? పౌలు ఏమో వస్తున్నాడు, సువార్త ప్రకటించవలసిన భారం నా మీద. ఇప్పుడు సమస్త మనుషులకి పౌలుకున్న భారము బాధ్యత. అవునా? పౌలు మోస్తున్నది, ఇక్కడ సమస్త జనులు మోస్తున్నది, ప్రయాసపడుతున్నది ఒకటేనా? కాదండి. సమస్త ప్రజలు మోసుకున్నది ఏంటంటే లోక భారం. ఇంకా చెప్పాలంటే పాప భారం. అవునా? దాని కొరకు ఏం చేస్తున్నారట? చాలా ప్రయాసపడుతున్నారు. కానీ పౌలు ప్రయాసపడుతున్నాడు దేని కొరకు? సువార్త కొరకు. దేన్ని మోస్తున్నాడో? సువార్తను మోస్తాడు. ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలంటే క్రీస్తుని మోసుకెళ్తున్నాడు అండి. అవునా? ఆ సువార్త ద్వారా ఎవరిని మోసుకెళ్తున్నాడు? భారం బాధ్యతగా తీసుకున్నాడు తప్ప బరువుగా ఏమి తీసుకోలేదు. కానీ చాలా మంది పాపాన్ని మోయడానికే ఇష్టపడుతున్నారేమో తప్ప, కానీ దాని కొరకు ప్రయాసపడడానికే ఇష్టపడుతున్నారు. కానీ దేని కొరకు ప్రయాసపడతలేదు? సువార్త ఏంటో తెలిసిన సువార్త కొరకు ప్రయాసపడడం ఇష్టపడతలేదు. అది భారమైనా సరే బాధ్యతగా తీసుకునే పరిస్థితి వాళ్ళ వాక్యం అర్థమైన మనకు ఉన్నదంటారా? పౌలు అది చెప్తాడు. రండి కొరింథీ పత్రిక
నేను సువార్త ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల, అది ప్రకటించిన వారికి ఏముందంట? అది సంఘంలో ఉన్న మీకు నాకు కూడా ఉంది. సువార్తను మోయడం కాదు, ఏం చేయాలట? ఆ భారం ఆయన మీద మోపబడి ఉన్నది. నేను ప్రకటించకపోతే నాకేమన్నాడు? ఇప్పుడు మన మీద కూడా సంఘంలో ఉన్నామంటే వాక్యం అర్థమైందంటే రక్షణ పొందామంటే మన మీద కూడా ఏముంది చెప్పాలి. భారం ఉంది, సువార్త భారం ఉంది, మోసుకెళ్ళాలి. భారం మోపాడు కానీ మనం తీసుకుంటాలా? కానీ సువార్తను ప్రకటించవలసిన బాధ్యత ఉందా లేదా మనకి? అది ప్రకటించకపోతే మనకేముంది? అది శ్రమ అయినా ప్రకటించామా? ఏమున్నది అన్నాడు ఇందాక మత్తయి సువార్తలో? విశ్రాంతి. ఓకేనా? ఈ లోకంలో శ్రమ పడితే పరలోకంలో క్రీస్తు దగ్గర ఏముంది? ఆయన విశ్రాంతిలో ప్రవేశించే అవకాశం ఉంది. అవునా కదా? కానీ ఎక్కడ మనం ప్రభు పనిని భారంగా తీసుకుని వదిలేసి ఎక్కడ సుఖపడ్డామనుకోండి, అక్కడేముంది? విశ్రాంతి అక్కడ లేదండి, వేదన ఉంది. మనం లోకస్వార్థలో జ్ఞాపకం చేసుకునే ధనవంతుడు లాజరు, నీ జీవిత కాలం అంతా నీ మట్టుకు నువ్వేం చేసావు? సుఖాన్ని అనుభవించు. ఇక్కడ యాతన అబ్రహాం తేడతలంగా చెప్పేశాడండి. అది పరదేశిలో ఉన్న సన్నివేశం. అవునా? ధనవంతుడితో ఏమని చెప్పాడు? నీకున్నదంతా నువ్వు అనుభవించి నువ్వేం చేసావు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు సుఖాన్ని అనుభవించు. కానీ ఈ పేదవాడైన లాజరు ఏం చేశాడు? భూమి మీద ఏం చేశాడు? దరిద్రతను అనుభవించి శ్రమ పడ్డాడు. ఎక్కడ ఏం చేస్తున్నాడు? నెమ్మది ఆలోచించాడు. పౌలు చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ సువార్త కొరకు భేదవరమైన పర్లేదు, భేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీదన్నాడా లేదా అపొస్తలులతో? ఆలోచించాడు. అంటే దేవుని రాజ్యం కొరకు ఏం కోల్పోయినా పర్లా. అందుకనే కదా ఒక యవనస్తుడు పరిగెత్తుకుని వచ్చి నేను పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నేను ఏ మంచి కార్యమో చేయాలి, ప్రభు చెప్పు, అర్జెంటుగా చేసేస్తానని అన్నాడు. ఉత్సాహంగా వచ్చేసి ఏమన్నాడా? ఓకే రైట్, ఈ పని చేశానని అన్నాడా? ఈ వస్తువు మోసుకెళ్ళాను అన్నాడా? ఏమన్నా? దేవుని ఆజ్ఞలన్నీ ప్రకటించాడు. ఇవన్నీ చేయన్నాడు. నా బాల్యదినం నుంచి నేను చేస్తానే ఉన్నాను ప్రభువా, ఇవన్నీ నాకు తెలుసు, నేను అనుభవిస్తున్నా, నేర్పరతనంగా ఉండి చేస్తూనే ఉన్నాను, వీటిలో నేను ఎక్కడా చిక్కుపోలేదని అన్నాడు. ఇంకోటి నీకు కొదువుగా ఉందనండి. ఏంటది? నీ ఆస్తి నమ్మి బేదలకి ఇచ్చి నన్ను వెంబడించానని అన్నాడు. ఓకే ప్రభు, అమ్మేస్తాను తక్షణమే. అవునా అమ్మా? తక్షణమే నేను ఇచ్చేస్తానని అన్నాడా? జక్కయ్యలాగా ఇచ్చేస్తానని అన్నాడా? జక్కయ్య ఇంటికి ఎప్పుడైతే యేసు ప్రభు వచ్చాడో శాస్త్రుల పరిచయం ఏమన్నారు తెలుసా? పాపి అయిన ఈ ఇంటికి ఎలా వెళ్ళాడు యేసు ప్రభు అని మాట్లాడారు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి తెలుసా? నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందని అన్నాడు. అంతే. రక్షణ వచ్చింది అనగానే యేసు ప్రభు ఇంట్లోకి వెళ్ళగానే జక్కయ్య తీసుకున్న నిర్ణయం ఏంటి తెలుసా? నేను ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను, ఏమైంది? 10 అంతలు తిరిగి ఇచ్చేస్తానని అన్నాడు. అదండి పశ్చాత్తాపం, అది మారు మనసు. యేసు ప్రభు ఎవరి జీవితంలోకి వస్తాడో చేసిన తప్పులన్నీ చెడులన్నీ వదులుకునే భాగ్యము యేసు ప్రభు జీవితంలో ఉందండి. యేసు ప్రభుని చేర్చుకున్న వాడి జీవితం అద్భుతంగా ఉంటది. యేసు ప్రభు లేనని చెప్పు, యేసు ప్రభుని ఎరగనని చెప్పు, పాప భారాన్ని మోసుకెళ్తాం. యేసు ప్రభు మనలోకి వచ్చాక అది విడిచిపెట్టాలి. మనం తీసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే మనల్ని పిలిచి రక్షించిన వాడిని సువార్త అనే భారాన్ని తీసుకెళ్ళి మోసుకెళ్ళాలండి. ఆ విషయంలో మనం ఎంత ప్రయాసపడుతున్నాం చెప్పండి. జక్కయ్యలాగా మనం ఎంతమంది ఆలోచిస్తామని చెప్పండి. ప్రభు కొరకు తాపత్రయం ఎంత ఉంది? అవునా? యేసు ప్రభుని ఎరగక ముందే ఆయన గురించి విని నేడు చెట్టు ఎక్కడే. అవునా కదా? యేసు ప్రభుని చూడడానికి ఆయన హైట్ సరిపోక, అవునా, ఎందుకులే కనపడతలేదని పక్కపోయాడా? లేదు, ఎలాగైనా నేను ప్రభువుని చూడాలి, దర్శించాలనుకున్నాడు. ఆయన ఆశే తృప్తిపరిచిందా లేదా? రక్షణ వరకు వచ్చింది. రక్షణ వచ్చింది కాబట్టి తను చేయవలసినవన్నీ వరకు విడిచిపెట్టాడు. అన్యాయాన్ని తెలుసుకున్నాడు, అక్రమాన్ని విడిచిపెట్టాడు, క్రమమైన జీవితాన్ని అర్థించుకున్నాడు. అవునట్టు కదా? అలాగే వ్యభిచారి స్త్రీ రాళ్లతో కొట్టుకుంటూ వచ్చారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఈ యూదులందరూ అనుకున్నారు మొత్తం మీద యేసు ప్రభు దొరికేశాడు. వద్దు అన్నాడంటే మనం చూసుకుందాం, కొట్టేమంటే వీడిని చంపేస్తాం.
అవునా కాదు? రెండు విధాలుగా యేసు ప్రభు ఎంత జ్ఞానయుక్తంగా మాట్లాడాడండి. నిజమే, ఆవిడ పాపం చేసింది. మీలో ఎవరు కూడా ఆవిడ చేసిన పాపం లేకపోతే కొట్టేయండి అన్నాడండి. కానీ ఎవరి కాళ్ళ హృదయాల్లో తొంగి చూస్తే అందరి జీవితం ఎలా ఉన్నది? రహస్యంగా చెడిపోయే ఉంది. అందుకనే రాళ్ళు వేయకుండా వెళ్ళిపోయారు. యేసు ప్రభు అన్నది ఒకటే, అమ్మా నేను ఎవరు ఏం చేయలేదు కాబట్టి నేను కూడా నువ్వేం చేయక ఇంకా పాపం చేయక వెళ్ళి బ్రతుకండి. కాబట్టి యేసు ప్రభుని ఎరగనని చూపు పాపం చేసింది. యేసు ప్రభుని తెలియని చూపు పాపంతో స్నేహం చేసి పాపులతోటి తెలియదు. కానీ యేసు ప్రభు అర్థమైన తర్వాత పరిశుద్ధత మన జీవితంలోకి వస్తే పరిశుద్ధతలో మనం బలపరిచే వాళ్ళతో సహవాసం చేయాలి. పరిశుద్ధత వైపు మనం నడవాలి తప్పగానే మనం పాడు చేసే దారి వైపు మనం వెళ్ళాలి. ఈరోజు సువార్త మనకి నేర్పుతున్నది అదే. కాబట్టి మనకు బాధ్యత తెలిసిన, వాక్యం తెలిసిన, అది భారంగా ఫీల్ అయ్యి నేను దీని కొరకు శ్రమ పడలేనని విడిచిపెట్టేసి సువార్త ప్రకటించకపోతే ఇవాళ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఏముంది చెప్పండి? శ్రమ ఉంది. అది యేసుక్రీస్తే మోపుదే కనుక సామాన్యమైనది అది కాదు. అందుకే నన్ను అడిగిందా, సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద మోపబడినది. అయ్యో ప్రమాదం అండి. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల, ఇష్టపడి ప్రభు కొరకు కష్టమైన అనుభవించమ్మా. ఏముంది మనకి? జీతం. అది విశ్రాంతి. మనకిచ్చే జీతం మనకు కాదండి, శరీరానికి కాదండి, మన ఆత్మకండి. వినలేని జీతం అది. ఓకేనా? ఈ ఆత్మ కొరకు శరీరాన్ని కృంగదీసి కష్టపడి నలగదీసామా, రేపొద్దున మన ఆత్మను గుర్తించి మనకిచ్చే జీతం సామాన్యమైనది. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోవడం అని అంటే అది అసలు సామాన్యమైన మాట అంటారా అమ్మా? అటువంటి వేల కోట్ల మందిలో ఆ పిలుపు మీకు నాకు దక్కితే ఎంత ధన్యులమండి అది. కాబట్టి ఇక్కడ సంఘంలోనే ఉన్నాం. రేపొద్దన్న ఆ విశ్రాంతిలో ప్రవేశించే అర్హతలో మనం ఉన్నామనేది ఒకసారి మీరు నేను కూడా ప్రశ్నించుకొని విశ్వాసంలో బలపరచబడవలసిన వారమే ఉన్నాం. ఓకేనండి? సువార్త ఎలా ప్రకటించాలి? భారముతో ప్రకటించాలి. ఇంకొక మాట మీకు చూపిస్తాను. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ రాసిన పత్రిక 6:19. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:19. మరియు నేను దేని నిమిత్తము, పౌలు చెప్తున్నా, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో సువార్త కొరకు ఏమయ్యాడంట? రాయబారి అంటే అమ్మా, నేను సువార్త కొరకు ఏమయ్యాను అన్నాడు? రాయబారిని అన్నాడు. రాయబారి అంటే అమ్మా, క్రీస్తు పక్షముగా సువార్తను మోసుకెళ్ళి ప్రకటించడంలో, అంటే ఆయన ద్వారా మాట్లాడుతున్నాడు చూసారా, అది రాయబారి అని అంటారు. మంచి వ్యక్తి. ఓకేనా? ప్రభు మంచి వ్యక్తే, కానీ దేవునికి మనుషులకు యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో సువార్తను మోసుకెళ్ళడానికి అన్యులకి ప్రభుకి మధ్య వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే సువార్త ప్రకటించేవారేనండి, క్రీస్తు పక్షంగా ఉన్నవారు, రాయబారి. ఓకేనా? ఒక విషయం మీకు అర్థం అవడానికి చెప్తాను. మన ఊళ్ళో పోస్ట్ ఆఫీస్, మనం ఎవరికో ఉత్తరం రాస్తాం, అవునా? ఈ ఉత్తరం ఎక్కడికి వెళ్ళాలి? మనం రాసిన ఆ ప్రదేశం, పంపాలనుకున్న ప్రదేశానికి వెళ్ళింది. ఇప్పుడు ఆ ఉత్తరం ఆ వ్యక్తికి చేరాలంటే ఏం చేయాలి? అడ్రస్ రాసిన తర్వాత ఎవరు మోసుకెళ్ళాలి దాన్ని? పోస్ట్ మ్యాన్ తీసుకెళ్ళి అందించాలి, అవునా? అందించే పని ఎవరిదే? పోస్ట్ మ్యాన్. మన పని అదే అనమాట, రాయబారి. పోస్ట్ మ్యాన్ ఎలాగైతే ఉత్తరాలు అందించి సమాచారం తెలుసుకోవడానికి తెలుసుకునే వారి దగ్గరికి చేరుతాడో, ఇవాళ రక్షణ పొందుకునే వారికి రక్షణ సువార్త అందించడమే రాయబారం. అందుకే పౌలు అన్నాడు, మరియు నేను దేని నిమిత్తము రాయబారి అయి సంఖ్యలలో ఉన్నాను. ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు ధైర్యంగా ప్రకటిస్తున్నాడు.
అంటే ఇప్పుడు వాళ్ళ సువార్తను ఎలా ప్రకటించాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించాలి, సంపూర్ణంగా ప్రకటించాలి, భారముతో ప్రకటించాలి. ఆ భారములో వచ్చే కష్టం ద్వారా పడేది ధైర్యం తెచ్చుకుని నిలబడాలి. సువార్తను ధైర్యంగా ప్రకటించాలి. పౌలు చాలా ధైర్యవంతుడు. అందుకనే చంపినా కూడా లెక్క చేయదు, చంపేస్తానన్నా కూడా లెక్క చేయదు, ఎన్ని చిత్రహింసలు చేసినా లెక్క చేయదు. ధైర్యం. కాబట్టి వాక్యం చెప్పడానికి మనం ధైర్యంగా ఉంటాం. మన కుటుంబంలో మనం ఎలా ధైర్యంగా ఉంటాం? ఎక్కడికి వెళ్ళి ఏదైనా సాధించుకుని రావడానికి ధైర్యాన్ని ఎలా ఉపయోగిస్తాము? వాక్య విషయంలో సిగ్గుపడకూడదు, భయపడకూడదు. మనం ఎలా ఉండాలంటే ధైర్యంగా నన్ను ఏమంటారో అనుకోకూడదు, ఎవరేమనుకుంటారో అని భయపడకూడదు. ఎవరేమనుకున్నా సరే అనుకుంటే అనుకునేవారు. కానీ మనల్ని పిలిచిన వాడు మనకు అప్పగించిన పనిని మనం ప్రకటించకపోతే ఆయన ఏమనుకుంటాడు అనేదే కావాలి. మీకు అర్థమవుతుందా? అది అన్నాడు, ధైర్యముతో సంఖ్యలలో ఉన్నాను, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు ప్రయాసపడుతున్నాడండి. ఎక్కడుంది? ఇందాక మీకు చెప్పాను, సంఖ్యలలో ఉండి, సరసాలలో, ఆ జైల్లో ఉండి, అవునే కదా? ఏం చేస్తున్నాడంట? ధైర్యం తెచ్చుకున్నాడు. అక్కడున్నా భయపడతలేదు. నా జీవితం ఇంకా ముగింపు అయిపోయింది, బందీని అయిపోయినా నా వల్ల కాదని భయపడలా. ఏదో మార్గం ఉంది కదా, ఆ ఉత్తర రూపంలో పరిచర్యను తెలియపరుస్తూనే ఉన్నాడు. అది మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్తలో 24:14. మత్తయి సువార్త 24:14. 24:14. మత్తయి సువార్త. మరియు ఈ రాజ్య సువార్త చూడండి, మరియు ఈ రాజ్య సువార్త, సకల జనములకు. ఏ రాజ్య సువార్త? క్రీస్తు రాజ్య సువార్త. అది పరలోక రాజ్య సువార్త. ఆ పరలోకాన్ని మోసుకొచ్చింది ఎవరు? ఆ రాజ్యాన్ని మోసుకొచ్చింది, ఆ రాజ్య సువార్తను అప్పగించింది కూడా ఎవరు? యేసుక్రీస్తే. అందుకనే ఈ రాజ్య సువార్త సకల జనులకు, సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ఎలా ప్రకటించబడాలంట? లోకమంతంతటా ప్రకటించబడాలి. ఎలాగా? సంఘము ద్వారా, సంఘములో ఉన్న విశ్వాసుల ద్వారా వెల్లడుగుతూనే ఉండాలి. ఇక అర్థమవుతుందా? ఈ రాజ్య సువార్త సకల జనులు సాక్షార్థమై లోకమంతంతటను ప్రకటింపబడును. యేసుక్రీస్తుని గురించి ప్రకటించడంలో మనం సాక్షులుగా ఉండాలి. ప్రభుకు సాక్షులైన అపోస్తలుడు కాబట్టి ప్రభు సువార్తకు మనం సాక్షులం అవ్వాలి తప్పక. ఆ సాక్ష్యం కొరకు హతమైపోయినా పర్లేదు, కానీ అవమానాలు పొందినా పర్లేదు, కానీ సిగ్గు పడకూడదు, చిన్నగా ఆలోచించకూడదు. ప్రభు పని నేను చేస్తున్నాను, ఇన్ని కష్టాలు వస్తున్నా, వ్యర్థమన్న ఫీలింగ్ మనలోనికి రాకూడదు. ఆయన కొరకు అవమానం పొందడం ధన్యతగా భావించారండి అపోస్తలుడు. మీకు అర్థమవుతుందా? ఆయన కొరకు పొందిన అవమానం ఎలా ఫీల్ అయ్యారు తెలుసండి అపోస్తలుడు? దీని కొరకు మేము నిర్ణయింపబడ్డామని ఆనందంగా వెళ్ళిపోయారండి. ఎన్నో సభల్లో నుంచి ఎన్నో అవమానాలు పొందారు. కాబట్టి సాక్షార్థంగా ఉండాలి సువార్త. సకల జనులకు సాక్షార్థంగా ప్రకటించబడాలి. సాక్షార్థంగా మనం నిలబడాలి. తిట్టుకుంటే తిట్టుకునే ఉండే. ఒక విషయం చెప్తాను, మనం ఎన్నో చెడు పనులు చేసాం, ప్రభుత్వం తిట్టారు, చెడు చేసి తిట్టించుకున్నాం, అది హితమే, ప్రతిఫలమే, పొందాలి, అనుభవించాలి మనం. అది ఈరోజు మంచిని తీసుకెళ్తాం, నిజాన్ని మోసుకెళ్తాం. అప్పుడు దాకా అబద్ధాలు మాట్లాడాం, లేనిపోయిన మాటలు మాట్లాడాం, నిజాన్ని మోసుకెళ్తాం, వాస్తవాలను మోసుకెళ్తాం, బ్రతుకులు దిద్దేవన్న మోసుకెళ్తాం. కొన్ని తిట్టుకుంటే తిట్టుకోండి. మీకు అర్థమవుతుందా? అది మనకి హితమో కాదు. మనం సత్యం కొరకు, నిజం కొరకు, ఒక విలువైన దాని కొరకు ఎన్ని అపనిందలు పొందినా దానికి వల్ల వచ్చి మనకి ప్రతిఫలం ప్రభు ఇచ్చేది ఉంది. మీకు అర్థమవుతుందండి? అది మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. ఒక మాట మీకు చూపించి నేను ముగింపు వైపు వెళ్తాను. అందుకని అన్నాడు, లోకం అందంతటను ప్రకటింపబడదు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమే లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చాడు.
సువార్త ప్రబలమయ్యేదాకా లోకానికి ఏమి లేదు, అంత లేదు. 2021లో ఏమన్నారు? యుగాంతం అయ్యిందా? లోకాంతం మనకు కదండి, తండ్రికి తెలుసు. అది అర్థం అవ్వాలంటే ప్రతి మనిషికి సువార్త అంది. ఒక మాట చూపిస్తాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుటను బట్టి, మీకు అర్థమవుతుందా? రోమిలో ఉన్న సంఘ విశ్వాసులు చెప్తున్నాడు, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం అంటే అర్థం ఏంటి? ప్రకటించబడుతుంది. ఏ విశ్వాసం? రోమాలో ఉన్న సంఘ విశ్వాసం చెప్తున్నాడు. చూడండి, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీకు అర్థమవుతుందా? వారి విశ్వాసం సర్వలోకమున ఏమవుతుంది? ప్రచురం అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి పౌలు ఏం చేస్తున్నాడంట? కృతజ్ఞతలు. ఆ సువార్త ప్రబలం అవుతుంది కాబట్టి పౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? కృతజ్ఞతలు చెప్పుకున్నాడండి దేవునికి. ఎవరి పక్షంగా? రోమాలో ఉన్న సంఘంలో విశ్వాస పక్షం. ఎందుకు తెలుసా? ఆ సువార్త ప్రబలం అవ్వడమే పౌలు యొక్క గురి. అవునా? దాని కొరకు సంఖ్యలలో ఉన్నా సరే అదేం పడలేదు, దాన్ని తీసుకెళ్ళడానికి ప్రయాసపడతాం. కాబట్టి మన విశ్వాసులమే. ఎవరి ద్వారా? సువార్త ద్వారా. క్రీస్తునందు మనం ఎవరు? విశ్వాసులమే. మన విశ్వాసము ప్రచురం అవుతుందా? మనలో ఎంత విశ్వాసం ఉందో, మన విశ్వాసం ఎవరి ద్వారా కలిగిందో ప్రకటించబడుతుందా? మన సాక్షులమయ్యామా? అది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం మనకి అందరికీ ఉంది. కింద చదువుతాం 9-10. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచున్నాను. అంటే సంఘాన్ని, రోమాలో ఉన్న సంఘాన్ని దర్శించాలని. ఎందుకంటే సువార్త ఏమవుతుంది? ఆయన శరసాలలో ఉన్న ప్రచురం అవుతుంది. కృతజ్ఞతలు చెప్తున్నాడు దేవునికి. అలాంటి సంఘాన్ని నేను దర్శించాలి, నేను ముఖాగా చూడాలని చాలా అవకాశం కొరకు దేవుని చిత్తంలో వీలు కలగాలని ఏం చేస్తున్నాడట? నా ప్రార్థన ఏంది? ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచున్నాను, మిమ్మల్ని గురించి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమే నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఆయన పనికి తండ్రి అయిన దేవుడు సాక్షి, క్రీస్తు సాక్షి. అవునా? సంఘము సాక్షి. అంత గొప్ప సాక్ష్యం పొందిలేడు ఏమా. కాబట్టి అలా అంత సాక్ష్యం పొంది సువార్త కొరకు ప్రయాసపడ్డాడు కాబట్టి, శ్రమ పడ్డాడు కాబట్టి తిమోతిలో మాట్లాడు, నా పరుగు కడముట్టించేది, నా విశ్వాసమును. ఆ మాట చదివి మనం ముగించుకున్నామా? చూడండి, తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం అంటే ఏంటి? దేవునిలో పోరాడారు. మీకు అర్థమవుతుంది? ఇవాళ లోకంలో చాలా మంది చూస్తారు, చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. ఓకేనా? రాజకీయంతో పోరాడుతున్న వారు ఉన్నారు. అవునా? విప్లవాల లోపల ఎన్నిటి కొరకు పోరాడుతున్న వారు ఉన్నారు. ఒక కులం కొరకు, ఒక యుగం కొరకు, ఒక మతం కొరకు. అవునే కాదు, పలు విధమైన పోరాటాలను లోపల మనం చూస్తాం. ఆలోచించాలి. మనము పోరాడతాం చాలా ఇట్ల కోసం. కానీ పౌలు ఏ పోరాటం పోరాడాడంట? మంచి పోరాటం. ఏంటా మంచి పోరాటం? సకల జనులకు సాక్షార్థమే సువార్త ప్రకటించబడాలి, అన్యజనులు ప్రభువునికి ఏమవ్వాలి? విధేయులు అవ్వాలని సువార్త కొరకు ఏం చేశాడంట? పోరాడాడు. పోరాడడం అంటే అర్థం ఏంటి? చాలా మందిని ఎదిరించాడు. ఆప్ చేస్తున్నా, అడ్డు పెడుతున్నా సరే ఎక్కడ ఆగలేదు. అందరిని ఎదిరించి పోరాడి సువార్తను పట్టుకెళ్ళాడు. అది అన్నాడు, నేను మంచి పోరాటం. సువార్త ప్రకటించడంలో ఎన్ని కష్టాలు, ఎన్ని అభినందనలు, బాధలు వచ్చినా సరే పోరాడాడే తప్పని అక్కడ ఆగిపోలేదని పౌలు. అది నేను అన్నాడు, మంచి పోరాటం. తిమోతికి చెప్తున్నాడు. ఈరోజు మనం చదువుతున్నాం, మనకు అర్థం కావాలి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు
కడముట్టించేది అంటే అర్థం ఏంటి? చివరి అడుగు వరకు కూడా ఎవరిని వదలలేదు, దేవుడు ప్రభువుని వదల, సువార్తను విడిచిపెట్టాలి. కొన ఊపిరి వరకు, ఆఖరి అడిగేసే శక్తి ఉన్నంత వరకు ఏం చేశాడంటే ఆయన, నా పరుగు కడముట్టించాను, సంపూర్ణంగా ముగించని చెప్తున్నాడు. కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుంది. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? ప్రశ్నించుకుందాం. మన పోరాటం దేని కొరకు? మన పరుగు దేని కొరకు? అవునా కదా? మన విశ్వాసాన్ని కాపాడుకున్నామా లేదా ఆలోచించాలి. మనకు విశ్వాసం ఉంది, మన విశ్వాసులుగా పిలువబడుతున్నాం, కాపాడుకుంటున్నామా? మన విశ్వాసం మనం కాపాడుకునేంత బాధ్యత మనకు ఉందా ఆలోచించాలి. విశ్వాసం అనేది ఎలాంటిదంటే తెలుసా? కాపాడుకునేది తప్ప కానీ పోగొట్టుకునేది కాదు, వదిలేసుకునేది కాదు, మర్చిపోయేది కాదు. కాబట్టి మనం కాపాడుకుంటున్నామా, పోగొట్టుకున్నాం? ప్రశ్నించుకున్నాం. కింద చదువుతాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము దాచబడి ఉన్నది. ఉంచబడి, ఎవరు ఉంచారేటి? అందుకనే ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నా కొరకు ఏమున్నది అన్నాడు పౌలు, జీతం. ఆ జీతం ఇదిగో నాకు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు అంటే నీతి కిరీటం పొందే ముగింపు దినం గురించి చెప్తున్నాడు. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అంటే యేసుక్రీస్తు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అంటే తన జీవితాన్ని ఆయన కన్నులారా చూసి ప్రకటించడం ప్రత్యక్షత, తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహిస్తాడు. ఏది? నీతి కిరీటం. కాబట్టి మన కొరకు ఉంది నీతి కిరీటం. అది పొందుకునేంత వరకు పరుగెడుతున్నామా, అది చేసాం. పోరాడుతున్నామా, ఆరాటపడుతున్నామా? విశ్వాసాన్ని కాపాడుకున్నామా, పోగొట్టుకో? ప్రశ్నించుకో. మీకు అర్థమవుతుంది? సువార్తను ఎలా ప్రకటించాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించాలి, పూర్ణముగా ప్రకటించాలి, భారముతో ప్రకటించాలి, ధైర్యముగా ప్రకటించాలి, సాక్షార్థముగా ప్రకటించాలి. ఆ ప్రకటించే సువార్త మనకి ఇచ్చిన పరుగును కడముట్టించాలి, మన భారాన్ని మొయ్యాలి, బాధ్యతగా ఉండాలి. అంతేకాదు మనకి విశ్వాసాన్ని ఇచ్చిన విశ్వాసమును ఏం చేయాలి? కాపాడుకోవాలి. నిత్య జీవాన్ని పొందుకోగలన్న ధైర్యంతో మనం ఈ లోకంలో సంఘము ద్వారా నిలబడేలా తప్ప కానీ కురుంగిపోయి సిగ్గుపడి మనం ఉండకూడదు. ఎందుకంటే తిమోతి పత్రికలోనే పౌలు అంటాడు, మనం సిగ్గుపడనక్కర్లేని పనివారిగాను సత్యవాక్యమును సరిగా విభజించాలి. అర్థం చెప్పకపోతే, నేర్చుకోకపోతే మనం సిగ్గుపడతామండి. సిగ్గుపడనక్కలేని పనివారిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవారుగాను మనల్ని మనమే ప్రభువునకు ఏం చేసుకోవాలంట? కనపరుచుకున్నట్టుకు జాగ్రత్త కలిగి ఎందుము తిమోతి అన్నాడు. ఈరోజు ఆ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. జాగ్రత్తగా ఉన్నామా, అజాగ్రత్తగా ఉన్నామా? రేపొద్దున ప్రభు ఎదుట సిగ్గుపడతామా? సిగ్గుపడనక్కర్లేని ధైర్యంతో బల నమ్మకమైన మంచి దాసులను నిలబడదామని మనల్ని మనం హెచ్చరించుకుంటూ నమ్మకమైన పనివారిగా ఉందాం. మనకు అప్పగించిన సువార్తను మోసుకెళ్దాం. మన విశ్వాసాన్ని కాపాడుకొని మన పరుగును కడముట్టించి బాధ్యతగా ప్రభు పనులు ఎదగాలన్నా నేను హెచ్చరించుకుంటాను, మిమ్మల్ని హెచ్చరిస్తాను. ఓపిక మీ అందరికీ క్రీస్తునామన హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ. నన్ను ప్రేమించి అవకాశం ఇచ్చినాను తండ్రి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ, మరి సేవకులు నన్ను ప్రేమించే అవకాశం